కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఈజీగా టేస్టీగా చేయొచ్చు. తినని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. ఈ వీడియోని తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం హీట్ అయినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. వాటర్ అనేది కొంచెం వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచేసి ఇలా వేడి నీటిలో తీసి పక్కన పెట్టేసుకోండి. వేడి నీటిలో వేయడం వల్ల ఇందులో పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మంచి ఫ్రై అయినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని తీసుకొని వేసేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కొంచెం వేపినాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇలా వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇది మూత పెట్టి ఫ్రై అయినాక ఇందులో ఇప్పుడు మిక్సీ కప్ తీసేసుకొని అందులో ఒక పెద్ద సైజు 2 టమాటాలు, ఒక 5-6 జీడిపప్పు, ఒక దాల్చిన చెక్క, 5 లవంగిలు, ఇలాచి, కొంచెం గసగసాలు వేసి మసాలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక ఇందులో ముందుగా 10 మినిట్స్ బాయిల్ అయిన వాటర్లో కాలీఫ్లవర్ తీసి పక్కన పెట్టేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం 5 మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేయండి. తర్వాత మూత పెట్టి ఓపెన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. ఇలా వేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన ముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయినాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోండి. వీటన్నిటిని మంచిగా కొంచెంసేపు కలిపి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసినాక ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది చూడండి. ఇలా అడుగంటితే కొంచెం మంచిగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఇది సిమ్లో పెట్టి సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్రై చేయండి. లాస్ట్లో దించే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే మీ దగ్గర మీకు నచ్చితే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఆఫ్ చేసేయడమే అండి. చూడండి, కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్. కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఇది రోటీస్లో, రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా